హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలయం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని అయితే ఇంటి వరకు చూడండి. నా బాధ మీకు తెలుస్తుందన్నమాట. అంటే ఈరోజు చెప్పడం కూడా డల్గా చెప్తున్నాను కదా, నా బాధ అనేది మీకు అన్న అర్థమవుతుంటుంది. ఈ చెప్పులు చూసారు, ఇవి మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట. ఆన్లైన్లో బుక్ చేశాడు. నాకు కూడా చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడైతే చైన్ పెట్టడానికి అయితే వెళ్తున్నాం. అది మీకు చైనే కావచ్చు, కానీ అది నా ఎమోషనల్. ఎందుకంటే అప్పుడు ఉన్న ఆ మనీతోనే నేను ఆ ఖర్చులు ఉన్నా సరే అవేవి ఏమీ వద్దు, నువ్వు అది కావాలి, అది నచ్చినావు అన్నావు కాబట్టి కంపల్సరిగా నీకు అది తీసుకోవాలని పట్టుబట్టి నేను నైట్ 8 గంటలకి ఇక్కడ జగ్గేపేట వెళ్ళి, అంటే పిల్లల్ని మా వదిన దగ్గర వదిలిపెట్టి అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వచ్చినాం. ఎందుకంటే ఒక్క రోజు కూడా అవి మన దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా అన్నీ తీరిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది కావాల్సిందే. అంత నైట్లో కూడా నేను పోయి అది ఆర్డర్ ఇచ్చుకొని మేము వచ్చి ఇంత ఇదిగా చేస్తే ఇప్పుడు అది పెట్టాల్సి వచ్చింది అని అది బాధ. ఇక అంటే మాకు వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు. అందుకోసం అని చెప్పితే ఏదైనా మధ్యతరగతోడికి అన్నీ చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. దేని మీద ఎక్కువ ఆశలు, ఎక్కువ ప్రేమలు కూడా పెంచుకోకూడదని నాకైతే అర్థమైపోయింది అనమాట. ఇక్కడైతే వెళ్తున్నాం స్టార్ట్ అయ్యి. ఎక్కడ వరకు వెళ్ళామంటే కోదాడలో సత్య ఎలక్ట్రానిక్ అంటే తెలియట్లేదు కరెక్ట్గా, బస్ స్టాండ్ వరకు వెళ్ళామన్నమాట. నాకే గుర్తులేదు, అందులో నా మనసు కూడా ఇక్కడ లేదు వాయిస్ చెప్పేటప్పుడు కూడా. అందుకోసం అని చెప్పేసి బస్ స్టాండ్ అయితే దాటి అయితే వెళ్తున్నాం. ఇదేనండి కోదాడ బస్ స్టాండ్. ఇక నా బాధతో పాటు ఈ బస్ స్టాండ్ కూడా చూస్తారని ఇది కూడా వీడియో అనేది తీసాను అనమాట. ఇక్కడ ముందుకు వెళ్తే బిగ్ కలకత్తా బజార్ అని ఉంది కదా, అందులో కూడా డ్రెస్సెస్ చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచిదని చెప్పొచ్చు నేనైతే, మంచి షాప్ అని. ఇటేమో గుడి, ఇది ఏమంటారు, ఇక్కడ మొత్తం గాజులు అవి అమ్ముతుంటారనమాట చెట్టు కింద. ఇక్కడ కూడా అన్నీ బాగుంటాయి. ఇటు సైడ్ మాత్రం రామాయణం ఎప్పుడు చెప్తుంటా, కొత్తగా కట్టారు, ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్గా అయింది. ప్లస్ అదొక పండగలా చేసుకున్నారు కోదాడలో రామాలయం ఓపెనింగ్కి. ఇక్కడ మొత్తం పూల కొట్లు ఉంటాయి. పూల కొట్లు పక్కనే గోల్డ్ షాప్స్ సందనమాట. అక్కడ నిమ్మకాయ నీళ్ళు కూడా బాగుంటాయని చాలా ఇన్స్టాలో చాలా రీల్స్లో చూసాను నేను. తాగాం కూడా, ఇప్పుడు అక్కడే తాగుతాం. ఇదేం పెద్ద మార్కెట్, ఇందా బస్ స్టాండ్ దగ్గర తగిలింది చిన్న మార్కెట్ అనమాట. అన్నీ స్పీడ్గా చెప్పేస్తా చూడండి. ఇదేం పాత మండల ఆఫీస్ అనమాట. ఇక్కడ ఉండేది ఒకప్పుడు మండల ఆఫీస్. ఇక్కడ కొంచెం మరి ఏమైందో ఏమో కానీ తీసేశారు. ఇటు అన్ని షాపింగ్ మాల్స్, ఇంకేమంటారు, ఇటు మాత్రం చిన్నపిల్లల డ్రెస్సెస్ ఉంటాయి ఇక్కడ మసీద్ కాంప్లెక్స్ దగ్గర. ఇదేమో పూజా షాపింగ్ మాల్. ఇందులో రేట్లు కూడా బాగుంటాయి, క్వాలిటీ ప్రకారం కూడా అంతే ఉంటుంది. చాలా తక్కువ వెళ్ళడం. సాయికృష్ణ జ్యువెలరీస్ అనేది కొత్తగా పెట్టారు, చూడడానికి కూడా బాగుంది. ఇది పక్కన రంగా థియేటర్ అనమాట. ఇందులో సినిమా హాల్, మంచి మంచి సినిమాలు వేస్తారు. అప్పుడెప్పుడో కాలేజ్ అప్పుడు పోయి ఇంతవరకు అయితే పోలే. ఇది మెట్రో స్టేషన్ పైన ఢిల్లీ బజార్ అని చూడండి. అది తీద్దానని ట్రై చేశా కానీ ఎమ్మటే కారు వెళ్ళిపోయింది. ఢిల్లీ బజార్, అందులో 5 రూపాయల కాడి నుంచి మనకి 1000 లోపు ఏ వస్తువులు కావాలన్నా డైలీ వేర్కి దొరుకుతాయి అనమాట. అందుకోసమని వెళ్తున్నాం మేమైతే. ఇక్కడికి అయితే వచ్చేసాను, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాము మేము. నాకు అది రాగానే నా ముఖం కూడా పేలిపోయింది అనమాట. అయ్యో ఇప్పుడు పెట్టాలా అని. హుజూర్ నగర్ రోడ్డు దాటాకండి ఇదైతే బ్యాంక్ ఆఫ్ బరోడా. చాలామంది కోదాడ వాళ్ళకి తెలిసే ఉంటుంది కానీ నా లోకల్ అంటే ఇంకా తెలియని వాళ్ళకైతే చెప్పలేము. ఇంకా ఇదే అనమాట, ఇందులోనే పెట్టాల్సిందే. అది రాగానే కారు ఆపగానే అబ్బా నా ఫేస్ ఫీలింగ్ అప్పుడు చూడరైతే మీరు. ఇక లోపలికైతే వెళ్ళేసాం అనమాట. వెళ్ళేసి లోపల కూర్చున్నాం. వెయిటింగ్ అంటే ఏందో మరి సెలబ్రేషన్స్ అనుకుంటా, మొత్తం బోర్లు గీర్లు అన్నీ గట్టి కట్టారు. అందుకోసం అని చెప్పి కూర్చున్నాం. మరి ఏమన్నా వాళ్ళు ఏమైనా కేక్ కటింగ్ చేసుకుంటున్నారు ఏమో అని. అందులోటి మేము వెళ్ళింది కూడా ఆఫ్టర్నూన్ అప్పుడు. ఒక లంచ్ ఏమన్నా చేస్తారని ఏదైనా కరెక్ట్ తెలియదు కానీ ఒక 5 నిమిషాలు అయితే కూర్చోవన్నారు. అందుకోసం చెప్పేసి అయితే కూర్చున్నాం. ఇతనే అనమాట ఈ గోల్డ్ తూకం అన్నీ వేసేది. ఇది మా బ్యాంక్ అకౌంటే, అంటే బుక్ ఇమ్మన్నారు, ఇస్తున్నా. నేను మా ఆయన సైన్లు చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట. వీడియో తీస్తుంటే అబ్బబ్బా చాలా చక్కగా తీస్తున్నావు అమ్మ, వీడియోస్ తీయకూడదమ్మా అలా అన్నారు. అందుకనే వీడియోస్ అయితే ఆపా. అంతవరకు కూడా నేను సీక్రెట్గానే తీసా. ఇక సైన్లే కదా అని కొంచెం ఏమంటారు మంచిగా తీసుకుంటున్నా అనమాట, కొంచెం నిలబడి పక్కకోకి. ఆయన సైన్లు చేస్తుంటే కనపడట్లేదని
ఇక వాళ్ళకి ఏమనిపించింది ఏమో కానీ తీయకూడదు అంటే డిలీట్ చేయండి అంటున్నారు. చేస్తాం ఏందన్నట్టుగా మా ఆయన సీరియస్ చూశాడు అనమాట. ఏదన్నా అంటే అస్సలు ఊకోడు, కోపం కూడా చాలా ఎక్కువ. ఇక తూకం వేస్తున్నాడు చూస్తున్నా. నాకు నేను అసలు మనిషినే అక్కడున్నా కానీ నా మనసు అంతా బాధగా ఉంది. కాకపోతే తప్పదు కదా పరిస్థితులు. అప్పుడు అనిపించింది గొప్ప వాళ్ళకి ఏ కష్టాలు రావట్టుంది, అన్ని కష్టాలన్నీ మాకే వస్తాయేమో, ప్రపంచంలో ఉన్న కష్టాలు మొత్తం మాకే ఉన్నాయేమో అనిపించింది. ఏదైనా అంతే, ఏదైనా తక్కువ నచ్చింది దొరికిందనే లోపు ఇంకో నచ్చిన దానికి ఆపదొచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. అలా ఉంటుంది మా సిచ్యువేషన్. ఎప్పుడైనా ఇక్కడైతే సైన్లు చేస్తున్నాడు, ఇక్కడే అనమాట నన్ను అన్నది. ఇంకా అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే తీయలేదు బ్యాంక్లో. అంటే ఇంకా నాకు తీసే మూడు కూడా లేదనమాట. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, సెటిల్మెంట్ అయిపోయింది. మా చైను పలానా ఎంత అని చెప్పిండు, ఓకే అనుకున్నాం. అంతా అక్కడితో అయిపోయింది అనమాట. సంతకాలు మాత్రం ఏందో మరి ఆస్తిపత్రాల మీద చేయించుకుంటున్నారు. అంటే నేను ఎప్పుడు రాలేదులేండి, నేను ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడే నేను తినే వస్తాడు, బ్యాంక్లో పెట్టేస్తాడు, తెచ్చుకుంటాడు ఏదైనా కావాలి అని అంటే. ఇప్పుడు నేను కూడా ఇక ఖాళీనే ఉన్నాయి కదా, ప్లస్ నాకు ఇష్టమైనది కదా, నేను ప్రేమతో చేయించింది కదా అని ఇంకా నేను వెళ్ళా అనమాట పక్కన. అలా జరిగిపోతుంది. ఇక ఇప్పుడు అంటున్నాడు తీయొద్దమ్మా వీడియోస్ అని. చూడండి ఇదే అనమాట మా బ్రాంచ్, ఏమంటారు మా కోదాడ బ్రాంచ్ అనమాట, బరోడా బ్యాంకు. ఇదే సైడ్లు పెట్టనివ్వట్లేదు. మా చిట్టి పొట్టిది ఎక్కడ పోయినా అదే అల్లరి చేస్తుంటుంది. కానీ దాన్ని పట్టుకునేంత ఇది కూడా లేకపోయా నాకు. ఇంకా అలా అనమాట. ఇంక వచ్చేస్తున్నాం ఇంటికి, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు కదా, ఇంకెందుకులే కూర్చోవడం అని. వాళ్ళు అయితే మీ ఇష్టం అండి, ఉండైనా విత్డ్రా కూడా చేసుకొని వచ్చారు, రాసుకొని తీసుకెళ్ళొచ్చు అని అన్నారు. వద్దులేండి మాకు అకౌంట్కి అవసరం లే అని వచ్చేసినాం. ఇంకా నాకైతే అసలుకి ఇంకా నా ప్రాణం మొత్తం పోతున్నట్టే ఉంది. అంటే మీరు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతారు, ఎందుకు ఇంత ఫీల్ అవుతారు, మీ ఖర్చు కోసమే కదా పెట్టిందని అనుకోవచ్చు. కానీ అంతే, ఇంకా నాకు బాధ అనిపిస్తుంది. నా బాధను మీతో షేర్ చేస్తున్నా. వింటే నా బాధ అర్థమైతే మీకు ఏమనిపించదు. ఒకవేళ వేరే విధంగా తీసుకున్నా నేను ఇంకా చేసేదంటూ ఏమీ లేదనమాట. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళకే తెలుస్తుంది అన్నట్టుగా. అంతే, ఇంకా నచ్చి కొనుక్కున్న దాన్ని పెట్టి వస్తుంటే అబ్బా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అసలు వీడియో కూడా ఇంకా అసలు ఇంటికి వచ్చాక ఏది కూడా షూట్ చేయలేదు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఏడ్చా కొద్దిసేపు మా ఆయనకు తెలియకుండా. అయినా సరే పసిగట్టాడు. ఎందుకు బాధపడుతున్నా అసలు ఎందుకు అన్నట్టు. కాకపోతే ఏమి లేదులే, కొంచెం నాకు బాధ అనిపించిందని. అదేం లేదులే, మన కోసమే కదా, అంత ఏం కాదులే అని. ఎందుకో నాకు అలా అనిపించింది. ఇలా ఓవర్ ఎమోషనల్ అయిపోయా అనమాట. ఓవర్లే అంటే ఇంకా బాధగానే ఉంది. ఇంకా నాకు అసలు వాయిస్ కూడా చెప్తుంటే కూడా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక అంతే, నవ్వుకుంటా చెప్పేస్తాను నా వీడియో అయితే. నా దుఃఖాన్ని దిగమింగుకుంటారా, నా ఫేస్ చూసారా అసలు ఎలా ఉందో. ఇప్పుడైతే పర్లేదు ఫ్రెండ్స్, ఓకేనా, బాయ్ బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్ బాయ్.